ఏంటప్పుడే మొదలు పెట్టేస్తున్నారు? మీరు రాలేదా? ఎందుకు ఇక్కడికి వచ్చారు? పర్వాలేదమ్మా కానివ్వండి. సార్ వస్తున్నా. యు వాంట్ సమ్ ఆర్డర్ తీసుకోరా. ఎరా నా కోసం బీర్ లేదా? యారా బీర్ కావాలా? తీసుకొచ్చిస్తారు. కాసేపు ఫోన్ మాట్లాడు. బీర్ కావాలరా? కోతి మొహం నువ్వును. ఏ జూ నుంచి వచ్చారా మీరంతా? చెత్తనా కొడక. అన్న ఈ ముసలాడికి బీర్ తీసుకురానా? ఏయ్, ఇక్కడ చూసి వడ్డించమ్మా. ఏంట్రా ఫిగర్కి లైన్ వేస్తా ఉండవా? బాబు తను నా కూతురు లాంటిది. ఎట్టేటా కూతురికే లైన్ వేస్తా ఉండవా? అలా మాట్లాడకండి బాబు. ఒక పని చేయరా, దాని దగ్గరికి నువ్వే వెళ్ళి మాట్లాడు. మాకు సెట్ చేయి. నువ్వు వెళ్ళి సెట్ చేసిరా. ఏ అంజలి అన్న నువ్వు నువ్వు ఇక్కడి నుంచి అన్నా సారీ అన్నా అది అది అయ్యో ఓకే వెళ్ళు. అది ప్లీజ్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్. అది అమ్మ దగ్గర ఉండవు. ముసలోడా ఆల్ ది బెస్ట్. ఏం తింటారా నా కొడుకు? డైనాసర్ లాగా ఉన్నాడు. అది అది నా నోదలు. నేనున్నాను కాబట్టి సరిపోయింది. అదే నీకు ఏదైనా ఏంటి? ఏమవుతుంది? వాడు తప్పు చేశాడు, శిక్ష అనుభవించాలి. ఇది దానికే చంపేస్తావా? అలాంటి వాళ్ళు చచ్చిపోవాలి. సైకోలా మాట్లాడుతావు ఎందుకు? ఒకవేళ ఏదైనా ఏంటే మన ఫ్యూచర్ ఏమవుతుంది? ఏం ఫ్యూచర్? ఏం ఫ్యూచరా? ఇంజనీరింగ్ ఫినిష్ చేసుకోవాలి, అమెరికాకి వెళ్ళాలి, నాన్న బిజినెస్ చూసుకోవాలి, ఆ తర్వాత మనం ఇద్దరం పెళ్లి చేసుకోవాలి. ఎవరన్నారు నేను అమెరికా వస్తానని? నేను సివిల్స్ రాశాను. అది సివిల్స్? ఐఎమ్ గోయింగ్ టు బి an IPS ఆఫీసర్.
నాకు అసలు ఎందుకు చెప్పలేదు? నీకు తెలియదా మా నాన్న ఐపీఎస్ ఆఫీసర్ అని? మీ నాన్న ఐపీఎస్ అయితే నువ్వు ఐపీఎస్ అవ్వాలని రూల్ ఉందా? కమాన్ మ్యాన్, వాట్ బుల్షిట్. నీకు ఇదంతా బుల్షిట్ లా ఉందా? లేకపోతే వేస్ట్కి ఇంజనీరింగ్ చేసే బదులు ఏ డిగ్రీ చేస్తుంటే హ్యాపీగా గొడవ అంతా ఉండేది కాదు కదా. నీలాగా అమెరికా వెళ్ళి ఆ దేశం కోసం డాలర్ సంపాదించే బదులు. ఏ దాని గురించి మాట్లాడుకో, అది మా నాన్న బిజినెస్. అయితే ఇది మా నాన్న డ్రీమ్. డ్రీమా? బొంగులో డ్రీమ్ ఏం కాదు. డ్రీమ్ అంట డ్రీమ్. ఏం చేస్తావే ఐపీఎస్ అయ్యి? అందరి దగ్గర తిని పొట్టలు పెంచుకోవడం తప్పించి అలాంటి సిగ్గులేని బతికేదానికంటే నాతో వచ్చి బతకచ్చుగా. స్టాప్ ఇట్. సారీ చెప్పు. నువ్వు మాట్లాడింది మా నాన్న గురించి. సారీ చెప్పు. సారీ ఎందుకు చెప్పాలి? నేను మాట్లాడేది మన ఫ్యూచర్ గురించి. మనకిక ఫ్యూచర్ లేదు. సారీ చెప్పు. ఎందుకు చెప్పాలి సారీ? మీ నాన్న ఏమైనా పెద్ద తోపు తురించంగా? మీ నాన్నే సిన్సియర్గా ఉంటే ఎక్కడి నుంచి వచ్చాయి ఈ బర్సిడీస్, బెంజు, బంగ్లాలంతా? ఇదిగో ఏదైనా అంటే చాలు వెంటనే ఏడుపు మొదలు పెట్టండి. దట్స్ ఇట్. లైఫ్లో ఇంకా నీ మొహం చూడను. పోవే పో, నువ్వు లేకపోతే ఏం ఉండలేనా? వచ్చిన తీసుకెళ్ళు. అది లేరా? అది లే. రాత్రి నువ్వు అంజలి గొడవ పడ్డారా? అదేరా, నీకు అంజలి గొడవ ఏమైనా జరిగిందా? ఏదో జరిగిందిరా, పద వెళ్ళి సారీ చెప్పాలి. ఇంకెక్కడ సారీ రా, తను కాలేజ్ వదిలి వెళ్ళిపోయింది. కాలేజ్ నుంచి వెళ్ళిపోయిందా? ఢిల్లీకా? మళ్ళీ ఎప్పుడు వస్తుంది? తను రాదు. ప్రాజెక్ట్ వర్క్ కూడా అక్కడే ఫినిష్ చేస్తానంది. అయినా నీకు చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటి? అంకుల్, అంజలితో మాట్లాడుకో. నువ్వేం చేసావో నాకు తెలుసు. ఇప్పటిదాకా అంజలిని ఎవరు ఇంతగా బాధ పెట్టలేదు. సిగ్గు తెచ్చుకో. అంజలి ఎక్కడ ఉంది, ఎలా ఉన్నదన్న విషయం నీకు అనవసరం. లైఫ్లో ఇంకెప్పుడు నీ ముఖం చూడకూడదని తను అనుకుంటోంది. లెటర్ ఇచ్చింది, చదువుకో. ఇంకెప్పుడు లైఫ్లో తనతో మాట్లాడడానికి కూడా ప్రయత్నించు. హలో అంజలి, నేను ఆదిని. ప్లీజ్ ప్లీజ్ ఫోన్ పెట్టుకో. నేను చెప్పేది ఒక్కసారి నేను చెప్పేది ప్లీజ్. అంజలి, అంజలి, నేను అమెరికా నుంచి ఇండియాకి వచ్చేస్తున్నాను. ఐ మీన్ పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోతున్నా ఇండియాకి. నువ్వు లేకుండా నాకు లైఫ్ లేదని అర్థమైపోయింది. నీ ఫ్రెండ్స్ ఏమయ్యారు? ఫ్రెండ్స్ అందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎవడు ఎక్కడున్నాడో కూడా తెలియదు ఇప్పుడు నాకు. సరే అంజలి, వాళ్ళ గురించి కాదు కానీ మన ఫేవరెట్ కాఫీ షాప్లో రేపు 2 o'clock కలుద్దాం. నా కోసం ప్లీజ్ నువ్వు అక్కడ రావాలి. ప్లీజ్, ఒక్క ఛాన్స్. నాకైనా అమ్మాయికైనా అంత మీరేనా? ఏమైంది? ఏమైంది ఇక్కడ?